మీరు అధికారంలోకి రావడము కష్టము అనుకుంటుండొచ్చు. పైసలు ఇస్తే జనాలు ఓట్లేస్తారని. ఎప్పుడు ఆ పైసలు ఇవ్వలేదా కేసీఆర్ 2023లో? 2023లో పైసలు ఇవ్వలేదా కేసీఆర్? అనుకుంటుండొచ్చు ఏ ఆల్టర్నేట్ లేకుండా చేసేస్తే అయిపోద్దని. అట్లా కూడా ఉండదు. జనాలు ఇక వద్దురా అని అనుకుంటే ఎవడు ఆపలేడు. ఇక ఆ ఓటమిని ఎవ్వడు ఆపలేడు. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఆపలేడు. కేసీఆర్కి అదే జరిగింది. 2018లో కేసీఆర్ ఎట్లా గెలవగలిగిండు? 2018లో ఆల్టర్నేట్ లేదు. దట్టు మీ పార్టీలో ఉన్న వాళ్ళే కోవట్లుగా మారడం వల్ల అది సాధ్యమైంది. చంద్రబాబు నాయుడు ముందు పెట్టి కొట్టిపడేసింది ఎలక్షన్ని. అట్లా గిట్ల ఏమన్నా అనుకుంటున్నారా? ఏమన్నా ఎజెండా దొరకకపోతుందా అని? ఎప్పుడు కుదరదు కదా అది. సో అందుకే రెండోసారి నేనే సీఎం అనే కంటే ఇంకా రెండేళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఇది నాకు చాలా కీలకమైన సమయము. ప్రజల కోసమే పనిచేస్తా, ప్రజా పరిపాలన చేస్తా, ఇచ్చిన హామీలు నెరవేరుస్తా, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం మీద ఫోకస్ చేస్తా, తెలంగాణని ఈ రకంగా నిర్మిస్తా అనే ఆలోచన చేయండి. ఈ రెండోసారి నేనే ముఖ్యమంత్రి జనాలు డిసైడ్ చేస్తారు రెండోసారి మీరా ఎవరన్నది.